ఇంతకుముందు డోనర్స్ డొనేట్ చేసిన దాంట్లో స్టార్ట్ చేసిండ్రు. ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసు అట్లనే పోలీస్ స్టేషన్ కూడా రెంటెడ్ దాని నుంచి ఇది మనం ఓన్గా బిల్డింగ్ కట్టుకునే విధంగా అన్ని పెద్ద వంగర్లో డెవలప్మెంట్ చేసుకుంటూ పెద్ద వంగర్లో ఇంకోటి కూడా చేసేది ఉంది. అవి కూడా అయినాకనే మాట్లాడతాం. ఉత్తమాటలు చెప్పి సద్దిముట్టలు కట్టాం, వాళ్ళ లెక్క పని చేసినాకనే మాట్లాడతాం. ఇన్ని రోజుల నుంచి అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండ్రు, ఏం డెవలప్మెంట్ అవుతుంది పాలకుర్తిలో, ఏం డెవలప్మెంట్ అవుతుందని. కానీ ఏం డెవలప్మెంట్ అవుతుందో చెప్పాలని నేను ఎన్నడూ అనుకోలే. ఏం డెవలప్మెంట్ అవుతుందో చేసి చూపించాలని అనుకున్నా. అందుకు ఇన్ని రోజులు ఆగడం జరిగింది. కానీ ఇది సందర్భం వచ్చింది, ఖచ్చితంగా చెప్తా, అన్నీ చెప్తా. మీకు ఏమేమి కావాలో అడగండి, అన్నీ చెప్తా. అట్లనే కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ప్రపోజల్ పెట్టినాం. ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా వస్తుంది. తొర్రూరులో సబ్ రిజిస్టర్ ఆఫీసు ఇన్ని రోజులు అందరు అడుగుతున్నా, నేను ఎన్నడూ కూడా నోరు కదపలే. నేను గెలిచినాక 2వ నెల నుంచే ఈ ప్రయత్నం నేను మొదలుపెట్టిన. సీఎం గారి దృష్టికి డైరెక్ట్గా సీఎం గారి దృష్టికే ఇది ఒక 10 నుంచి 15 సార్లు తక్కువ దీన్ని తీసుకెళ్లడం జరిగింది. సబ్ రిజిస్టర్ అనేది వీళ్ళేమో ఎంతసేపు నింద మోపాలా, గుడ్డగాలు చేయాలా అన్న ఆలోచనలో ఉంటారు. నేనేమో ఇక్కడ ఉన్నన్ని రోజులు ఉంటా, వారానికి 3-4 రోజులు మన కాన్స్టిట్యున్సీలోనే ఉంటా. అక్కడ హైదరాబాద్ పోయిన బిడ్డతో సినిమా చూద్దామా ఇంకేదాన్ని అనుకోను. అక్కడ సెక్రటరేట్కి పోయి ప్రతి పేషీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క టేబుల్ టు టేబుల్ మన ఫైల్ ఎక్కడి నుంచి ఎక్కడ కదులుతున్నాయి, మన డెవలప్మెంటల్ వర్క్స్ అనేది చూసుకుంటా నేనుంటా. అది అయినాక చెప్దామని మాత్రమే ఎదురు చూస్తున్నా. కానీ ఎక్కడ కూడా ఏ పని కూడా అంటే వదిలేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ప్రతి దానికి డెవలప్మెంట్ దానికి నేను టేబుల్ టు టేబుల్ ఫాలో అప్ చేస్తున్నా. ఇవే కాదు, ఇక్కడ సేవలాలు మీ అందరికీ తెలుసు, సేవలాలు భవనం ఉంది ఇక్కడ. ఈ సేవలాలు భవనం కూడా ఇంతకుముందు రేకుల దాంతో అని ఎస్టిమేట్ ఉండే. అట్లా కాకుండా సేవలాలు అంటే బంజారాలు మీ అందరికి తెలుసు, మన కాన్స్టిట్యున్సీలో బంజారాలు ఎక్కువ మంది ఉన్నారు, ఎస్టీస్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ సౌకర్యం కల్పించినట్టు ఉంటుందని చెప్పి అక్కడ మంచిగా అంటే పర్మనెంట్ అంటే షెడ్ ఇదంతా కాకుండా మంచిగా స్లాబ్ పడాలని చెప్పి అది ఎస్టిమేట్ చేపించి అది కూడా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అందులోనే చేసుకుందాం. సేవాలాల్ జయంతి అక్కడనే జరుగుతుంది. ఇంకా ఎన్ఆర్ఈజీఎస్ అన్ని మండలాలు కలిపి దగ్గర 120 కోట్లు వచ్చినాయి. అట్లనే ఐటీడీఏ ఒక 18 కోట్ల దాకా వచ్చినాయి. దీంతో పాటుగా వేరే డెవలప్మెంట్లు అవి కూడా చాలా ఉన్నాయి. అన్నిటికన్నా మెయిన్ నేను ఫస్ట్ నుంచి ఒకటే సంకల్పంతో ఉన్నా, పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ నా హయాంలో కంప్లీట్ కావాలన్న కోరిక, అది చేయాలన్న సంకల్పం 2 కూడా నాకున్నాయి. మీరు కూడా చూసినారు, అసెంబ్లీలో 2 సార్లు, అసెంబ్లీ వేదికగా 2 సార్లు నేను దాని గురించి చర్చించడం జరిగింది. అది కేవలం మీకు పైకి కనిపించడానికి 2 సార్లు, కానీ దాని వెనకాల జరిగే ప్రయత్నం చాలా ఉంది. మినిస్టర్ గారు కూడా, మన గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మాట ఇచ్చినారు, తప్పనిసరిగా పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ని పూర్తి చేస్తా అని మాట ఇచ్చినారు. దాని ద్వారా మొత్తం 77,000 ఎకరాలకు నీళ్ళు అందుతాయి. అందులో మన దాంట్లోనే 45,000 ఎకరాలకు పైన పాలకుర్తి అంటే మన పాలకుర్తి నియోజకవర్గంలోనే నీళ్ళు వస్తాయి. ఇది రైతులకి, మన పాలకుర్తి రైతులందరికీ కూడా ఇదొక కళ. ఈ పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ అనేది ఒక కళ. ఎందుకంటే దాని ద్వారా వచ్చే నీళ్ళతోటి ఇంకా ఎంతోమంది రైతులు సాగు చేసుకుంటారు. కాబట్టి ఇది ఖచ్చితంగా దీన్ని అనేది కంప్లీట్ చేస్తా. ఎస్టిమేట్ గురించి చాలా మాట్లాడుతుండ్రు. గురిగింజ దాని కింద ఉన్నది చూసుకోవాలి ఫస్ట్. ఇంకోటి పచ్చకామర్లు ఉన్న వాళ్ళకంటే లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అంట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ బుద్ధొంకర, వాళ్ళ చూపు తేడా, కాబట్టి వాళ్ళకే అట్లా కనిపిస్తుంది. మరి వాళ్ళు ఏమేమి చేసిండ్రో నాకు తెలియదు. మరి ఇక్కడున్న మీకు బాగా ఐడియా ఉండుంటుంది. మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అయితే చాలా ఫాస్ట్ ఇందులో.